హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, మనం ప్రీవియస్ సెషన్ లో చూసుకుంటే మనం ట్రిగ్నామెట్రీ గురించి మనం మల్టిపుల్ అవి యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం అంటే, సో sin 2a అంటే ఏంటి, cos 2a అంటే ఏంటి, tan 2a ఏంటి అని మనం ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఛానల్ రిఫర్ చేయండి. ఓకే, మళ్ళీ sin 3a అంటే ఏంటి, cos 3a అంటే ఏంటి, tan 3a అంటే ఏంటి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫార్ములాస్ ఒకసారి అన్ని రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే sin 2a మనం ఆల్రెడీ చెప్పి ఒకసారి చూసుకుంటే వస్తుంది 2 sin a cos a వచ్చింది. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసింది cos 2a. cos 2a మనం మూడు విధాలు రాసుకోవచ్చు. ఫస్ట్ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఓకే, నెక్స్ట్ ఏముందంటే cos స్క్వేర్ a మైనస్ 1. ఇంకొకటి ఏంటంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a. సో అది మనం cos 2a ఫార్ములా రాసుకున్నాం. నెక్స్ట్ ఏంది tan 2a. tan 2a అంటే ఏమొచ్చింది మనకి 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఓకే, సో మనం ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేసుకుంటాం. మరి ఇవి ఎలా వస్తామని చెప్పాను సార్. ఈ ఫార్ములాస్ మనకి మస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా కాస్ట్లు వస్తే మనకి 3 ways లో మనం ఒకసారి sin 3a చేసి దాని తర్వాత cos 3a tan 3a కూడా సేమ్ అదే వస్తే ఒకసారి చూడండి ఎలా వచ్చేది. దట్స్ ఆల్, సింపుల్ అంతే. ఓకే, లెట్స్ సే sin 3a. సో మనం sin 3a మనం ఎలా రాసుకుంటాం అంటే సింపుల్ గా మనకి మనం ఇంతవరకు చదివిన ఫార్ములాస్ అని మనం ఒకసారి రివిజన్ చేసుకుంటాం. సింపుల్ గా sin 3a మనం రాసుకోవచ్చు sin 2a ప్లస్ a. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది. సో మనం sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంది, sin ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంది, sin a cos b ప్లస్ cos a sin b. ఓకే, సో మనకి ఏ ప్లేస్ లో ఎంత ఉంది, a is equal to 2a, b is equal to ఏంటి a. సో మనకి ఏ ప్లేస్ లో 2a అప్లై చేసుకోవాలి, b ప్లేస్ లో స్మాల్ a మాత్రం అప్లై చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు sin a అంటే 2a ప్లస్ cos a ప్లస్ రాదు ఇక్కడ మనకి. సో ఇంటూ ఉంది. సో cos a ప్లస్ cos 2a sin a. ఓకే, మనకి ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు చూసుకుంటే ఫార్ములా ఏముందంటే sin 2a ఉంది, cos 2a ఉంది. సో మనం ఫస్ట్ sin 2a మనం ఆల్రెడీ మన ఫార్ములా sin 2a అండి, cos 2a అండి. సో మనం ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ sin 2a అంటే మనం ఏం తీసుకున్నాం, 2 sin a cos a తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంది cos 2a. ఓకే, మనం cos 2a కూడా మనం sin లోనే మనం రాసుకున్నాం. ఓకే, 1 మైనస్ 2 sin స్క్వేర్ a. ఓకే, ఇది రాసుకున్నాం. సో మనం ఈ ఫార్ములాస్ అనేది దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది 2 sin a cos a. ఓకే, ఇంటూ నీకు అర్థం కావడానికి కోసం నేను cos a బ్రాకెట్స్ వేసాను. అంటే ఇక్కడ మామూలుగా అంతా మొత్తం ప్రోడక్టే, ఏమైనా ఇక్కడ మన ఇంటూ అయితే ఏమైనా చెప్తాను నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin a. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, సింపుల్ గా మల్టిప్లికేషన్ చేస్తుంది. సింపుల్ గా అంటే మనకి వచ్చేది 2 sin a cos ఇంటూ cos ఏమవుతుంది మనకి సింపుల్ గా cos స్క్వేర్ a. ఓకే, ప్లస్ సో మన దీంతో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది సింపుల్ గా 1 ఇంటూ sin a ఏమైంది sin a మైనస్ 2 sin స్క్వేర్ 1. సో మనకి క్యూబ్ అయిపోతుంది sin క్యూబ్. ఓకే, మనం ఇక్కడ దాకా బాగుంది. ఇది ఒకటి మనకి కాస్ట్లు ఉంది. ఈ కాస్ట్ కూడా మనం సైన్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి బేసిక్ గా ఫార్ములాస్ ఏమున్నాయంటే మనం ఆల్రెడీ 10th క్లాస్ లో చదివాం. అంటే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a is equal to 1. మనం ఆల్రెడీ 10th క్లాస్ చదివాం. సో మనం ఇక్కడ చూసుకుంటే సింపుల్ గా ఈ ప్లస్ అవతలకి వెళ్తే మనకి ఏమవుతుంది మైనస్ అయిపోతుంది. సింపుల్ గా ఏమవుతుంది sin స్క్వేర్. ఓకే, సింపుల్ sin స్క్వేర్ కాదు, మనం రాసుకోవాల్సింది ఏంటి cos స్క్వేర్ ప్లస్ కాబట్టి cos స్క్వేర్ a is equal to 1 మైనస్ sin స్క్వేర్ a. ఓకే, మనం ఈ cos స్క్వేర్ a ఫార్మ్ అయింది 1 మైనస్ sin స్క్వేర్. ఇది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే మనకి సింపుల్ గా ఏమొచ్చింది 2 sin a ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ a. ఓకే, ప్లస్ యాజ్ యూజువల్ sin a మైనస్ sin క్యూబ్. ఓకే, సో మనం దీన్ని ఒకసారి మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఏమవుతుంది 2 sin a 2 మైనస్ ప్లస్ మైనస్ 2 sin క్యూబ్ a. ఓకే, ప్లస్ sin a మైనస్ sin క్యూబ్ a. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
ఇక్కడ ఏముంది, ఇది సేమ్ ఉంది. సో మనకి ఇక్కడికి 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మన టోటల్ ఏముంది 3 sin A మైనస్ 2 to 4 sin క్యూబ్. సో మన ఫైనల్ ఏంది ఆన్సర్, sin 3A అంటే మనం ఏం రాసుకోవాలి, 3 sin A మైనస్ 4 sin క్యూబ్ A. ఇది మనకి ఫైనల్ గా వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఎంతవరకు చూసుకున్నట్టయితే మనం sin 3A ఎలా రాసుకుని చూసుకున్నాం. ఓకే, మనం cos 3A కూడా సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్, కాకపోతే ఇప్పుడు మనం అన్ని కాస్ ని సైన్ లోకి మార్చుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే సైన్ ని కాస్ లోకి మార్చుకోవాలి అంతే. సో మనం అది అవసరం లేదు, కావాలంటే మీరు ఒకసారి సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో మనం cos 3A మనం ఏం రాసుకోవచ్చు అంటే cos 3A ఈజ్ ఈక్వల్ టు 4 cos క్యూబ్ A మైనస్ 3 cos A. ఓకే, సో మనం ఇలా వచ్చింది. సో ఇందాక చేసిన ప్రాసెస్ లో చేసి ఇది అనేది అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే tan 3A. సో మనం tan 3A తీసుకుంటే ఏం లేదు, సింపుల్ గా 3 tan A మైనస్ tan క్యూబ్ A బై 1 మైనస్ 3 tan స్క్వేర్ A. సో మనకి ఇది అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఈ ఫార్ములాస్ అనేవి మన ప్రాబ్లమ్స్ లో చాలా ఇంపార్టెంట్ వాడతాం, ప్లస్ ప్రూవ్ దట్ అనేది ఒకటి ఉంటాయి. సో మనం ఒకసారి చూద్దాం, మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఓకే, మనం ఇందాక ఇప్పుడు చూసుకుంటే ఫార్ములాస్ రాసుకున్నాం. సో మనం ఫార్ములాస్ అనేవి ఫర్దర్ గా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్, 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. సో కంపల్సరీ ఇది ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా అడగవచ్చు. సో నేను మెయిన్లీ 3 మార్క్స్ గన్సెట్ క్వశ్చన్స్ చెప్తాను, ఒక లక్ బాగుంటాయి కూడా రావచ్చు. సో లెట్స్ సీ. ఓకే, sin θ ఇంటూ sin 60 ప్లస్ θ ఇంటూ sin 60 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు 1/4 sin 3θ మనం ప్రూవ్ చేయాలన్నాడు. ఓకే, మనకి ప్రాబ్లం చూస్తేనే ఒకసారి LHS తీసుకొని మనం RHS ప్రూవ్ చేయాలని అర్థమైపోతుంది. సో మన LHS సైడ్ నుంచి మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫస్ట్ ఏం చెప్పాలి, సొల్యూషన్ గివెన్ దట్ అని మనకి ఇంపార్టెంట్. ఓకే, గివెన్ దట్ అని రాసుకుంటున్నా, నేను షర్కర్ రాసి మీరు ఫుల్ రాయండి. ఓకే, sin θ ఇంటూ, సో ఫస్ట్ sin of 60 ప్లస్ θ sin of 60 మైనస్ θ. ఓకే, మనకి ఇది ఎలా ఉందంటే సైన్ ఆఫ్ ఫార్మ్ రాసుకున్నా, A ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ A మైనస్ బి ఫార్మ్ ఉంది. ఓకే, మనకి ఒకటి A ప్లస్ ఒకటి సరే A ప్లస్ బి A మైనస్ బి. సో మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ బి. ఒకవేళ ఇక్కడ కాజులు ఇచ్చిన మొత్తం కాజులు ఇచ్చింది, సో మనకి ఇదే ఫార్మ్ అనేది వచ్చింది. ఓకే, ఒకవేళ బై మిస్టేక్ ఒకటి అడగవచ్చు అంటే ఓకే ఈ సేమ్ ప్లేస్ లో కాజ్ పెట్టి మళ్ళీ 3 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు అనమాట. మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు, మనం ఫామ్ లో ఒకటి గుర్తుంటే సింపుల్ గా సాల్వ్ అనేది చేసేయచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు చూసుకుంటే ఓకే మనకి ఏ ప్లేస్ ఎంత ఉంది, సో మనకి A ఈజ్ ఈక్వల్ టు ఎంత 60. సో మనకి B ఈజ్ ఈక్వల్ టు ఎంత, B ప్లేస్ మన ఏముంది θ ఉంది. సో మన ఇదే సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, sin θ ఇంటూ సో sin స్క్వేర్ 60 degrees ఇంటూ sin స్క్వేర్ θ. ఓకే, మన sin 60 degrees మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది, మనకు టేబుల్ కావాలి. సో √3/2. ఓకే, sin θ. ఇది ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది, ఇది మనం రెగ్యులర్ గా చేస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటాం, కానీ ఇక్కడ ఫార్ములా కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. ఓకే, మైనస్ వచ్చి మనం బ్రాకెట్ చేసుకోవాలి. రెగ్యులర్ గా చేసే మిస్టేక్ అని అనుకోవద్దు. ఇక్కడ మనకి చాలా మంది ప్రాబ్లమ్స్ తప్పు చేసి రామారు. సో మనకి ఇక్కడ sin స్క్వేర్ 60 degrees వాల్యూ ఎంత, మనకి √3/2 మన స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ వేసుకుంటాం. ఓకే, మైనస్ sin స్క్వేర్ θ. ఓకే, ఇక్కడ చూసుకుంటే సో మనకి రూట్ పైన రూట్ కింద రూట్ క్యాన్సిల్ సపరేట్ రాసుకుంటే స్క్వేర్ పైకి కింద సపరేట్ రాసుకొని స్క్వేర్ రూట్ అంటే క్యాన్సిల్ చేసుకుని మనకి ఏమవుతుంది సింపుల్ గా 3/4 వచ్చింది మైనస్ sin స్క్వేర్ θ. ఓకే, ఇంకా మనం ఏం చేసుకోవాలి, సింపుల్ గా ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే sin θ ఆఫ్ 3 మైనస్ 4 sin స్క్వేర్ θ టోటల్ డివైడెడ్ బై 4. ఓకే, మనకి ఇక్కడ 4 వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు చూసుకుంటే ఇదైనా మనం ప్రోడక్ట్ చేసేసారు సింపుల్ గా 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ టోటల్ డివైడెడ్ బై 4. మనకి ఇది చూసి ఎలా ఉంది, మనకి ఆల్రెడీ మనం sin 3θ ఫార్ములా వస్తాం. సో మన sin 3θ ఫార్ములా ఇక్కడ వచ్చింది అనమాట. సో మనం sin 3θ తీసుకుంటే ఫార్ములా చూసుకుంటే sin 3θ ఈజ్ ఈక్వల్ టు 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ. సో మనకి ఈ ఫార్ములా ఉంది కాబట్టి సో మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా ఈ పైదాన్ని మొత్తం ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా sin 3θ డివైడెడ్ బై 4.
వాడు ఎలా రాశారు సింపుల్ గా 1/4 sin 3θ. సో మనకి ప్రాబ్లం అనేది ప్రూవ్ అయింది. సో సింపుల్ గానే 3 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేసాయి. ఓకే, సో మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ప్రాబ్లం చూసుకున్నట్టయితే ప్రూవ్ దట్ sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees is equal to 1/8 అన్నాడు. ఓకే, మన దగ్గర ఫస్ట్ sin 10 degrees 50 degrees వాల్యూస్ ఉన్నాయా? అస్సలు లేవు. సో మనం దాన్ని ఆ ఫార్ములా మనం ఇచ్చిందంటే మనము ఫార్ములాస్ లెక్క కన్వర్ట్ చేసుకొని మనం ప్రూవ్ అనేది చేద్దాం. ఓకే, సో మనం ఎలాగైతే సైడ్ తీసుకుని ఫస్ట్ సొల్యూషన్ యాజ్ యూజువల్ గివెన్ దట్ అని పెట్టేసుకొని లాస్ట్ సైడ్ sin 10 degrees ఇంటూ sin 50 degrees ఇంటూ sin 70 degrees. ఓకే, ఇప్పుడు ఈ 3 రాసుకుంటారు మనము. ఇది ఎక్కడ దగ్గర ఉంది? ఇది 60 దగ్గర ఉంది కదా, అంటే 60 - 10 తీసుకుంటే మనకి ఇక్కడ ఈజీ వచ్చింది. ఇక్కడ 60 + 10 అప్పుడు మనకు అది ఫార్ములా కన్వర్ట్ అయిపోద్ది. ప్లస్ రాస్తా ఒకసారి చూడండి, sin 10 degrees ఇంటూ sin of 60 - 10 అప్పుడు మనకి ఏదైతే sin 50 వచ్చింది. ఓకే, sin of 60 + 10 మనకి అప్పుడు ఏమొచ్చింది? 70 degrees వచ్చింది. సో మనకి ఇవి రెండు ఎలా ఉన్నాయంటే sin of a + b ఒకటి ఉంది ఇంటూ sin of a - b ఒకటి ఉంది. సో మనం ఏం రాసుకోవచ్చు ముందు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. సో మనం ఏం రాసుకోవచ్చు సింపుల్ గా sin² a - sin² b. ఓకే, మనం ఇప్పుడు చూసుకుంటే sin 10 degrees మన ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఓకే మనం ఇక్కడ ఒక బాక్స్ అనేది హైలైట్ చేసేసుకున్నాం సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్ లో మనకి ఎంత ఉంది? 60 ఉంది. బి ప్లేస్ లో మనకి ఎంత ఉంది? 10. ఓకే, మనం ఇప్పుడు 10 degrees ఆఫ్ మనం ఫస్ట్ ఎంత ఉంటుంది? sin² 60 degrees మైనస్ sin² 10 degrees. ఓకే, మనకి ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసినట్టే sin 60 degrees వాల్యూ మన దగ్గర ఉంది. సో మనం ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం నియరెస్ట్ గా. సో నెక్స్ట్ ఫార్ములా సప్లై చేస్తాం, మిగతా కూడా వచ్చింది. సింపుల్ గా ఉంటుంది రెసిస్టెంట్ ఏమవుతుంది? √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 10 degrees. సో మనం ఇది మొత్తం సాల్వేషన్ చేస్తే మనకి ఏమవుతుంది? sin 10 degrees ఆఫ్ √3/4 వచ్చింది మైనస్ sin² 10 degrees. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ఇదనే ప్రోడక్ట్ చేస్తే కాదు, అదే సరే ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి వచ్చేస్తుంది సింపుల్ గా. మనకి ఏమవుతుంది? sin 10 degrees ఆఫ్ 3 మైనస్ 4 sin² 10 degrees టోటల్లీ డివైడెడ్ బై 4 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ బయట ఉన్నదాన్ని మనం లోపల దాకా మనం ప్రోడక్ట్ చేస్తే సింపుల్ గా 3 sin 10 degrees మైనస్ 4 sin² 4 ఇంటూ ఎదుకోవటం ఇక్కడ క్యూబ్ వచ్చింది 10 degrees టోటల్ డివైడెడ్ బై 4. మనకి మొత్తం పైన మొత్తం చూసుకుని మనకి ఎలా ఉంది? sin 3θ ఫార్మ్ లో కొడుతుంది కదా. sin 3θ is equal to 3 sin θ మైనస్ 4 sin³ θ. మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో θ is equal మనకి ఎంత? ఇక్కడ 10 degrees. θ ప్లస్ మనకి ఎంత ఉంది వాల్యూ? 10 degrees. సో మనం ఇక్కడ చూసుకుంటే sin 3 × 10 degrees. ఓకే, టోటల్ డివైడెడ్ బై 4. సో మనకి అప్పుడు ఏమవుతుంది? sin 30 అయిపోతుంది 30/4. సో మనకి sin 30 వాల్యూ అంతా మనకు ఆల్రెడీ డెవలప్ కావాలి. సో మనం ఇక్కడ 60 degrees వాల్యూకి వచ్చింది, ఇక్కడ 30 degrees వచ్చింది. అయితే సో మనకి ఏమవుతుంది? 1/2/4. ఓకే, మనకి ఇప్పుడు ఫైనల్ ఏమవుతుంది? ఆన్సర్ టోటల్ మనకి ఏమవుతుంది? ఫైనల్ గా 1/8. సో మనకి ప్రాబ్లం అనేది నేను ప్రూవ్ అయ్యాను. ఓకే, సింపుల్ గా. ఓకే, సో మనం నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం. ఓకే, థ్యాంక్ యూ.